ఇంకా ఇదే మాట మీద ఉంటే ఇప్పుడు ఒక సంఘటన చూడబోతా ఉన్నాడు. ఏంటి? నీ ఇద్దరు బిడ్డలను చంపేస్తావు. ఏం మాట్లాడలా. ఇద్దరు బిడ్డలను తన ముందే చంపేశాడు. రక్తం పొడుగులో పడి ఉన్నారు. ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టేటికి ఇష్టపడుతున్నావా? ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువును వెంబడించదలుచుకున్నాను, నేను వెంబడిస్తాను. విన్నారా? యేసుక్రీస్తు ప్రభువును నేను వెంబడిస్తాను. నా ముందు సిలువ, నా వెనుక అవకాశం. నా ముందు సిలువ, నా వెనుక. ఇదేనా నీ ఆఖరి మాట? ఇదేనా ఆఖరి మాట? నీ భార్య కూడా చనిపోతుంది అన్నాడు. ఏం మాట్లాడలా. ఇదే నా మొదటి మాట, నా ఆఖరి మాట. భార్యను చంపేశారు. కొద్దిసేపట్లో ఈ రక్తం మడుగులోకి ఎవరికి కలిశారమ్మా? భార్య కూడా కలిసింది. అలా చూస్తూనే ఉన్నాడు. కళ్ళనీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాయి. ఆయన ఎవరి వైపు చూచాడు? తన మనస్సులో ఉన్నటువంటి యేసును తప్ప మరి ఎవరిని చూడలేదు. ఆఖరిగా చెప్పు, ఇక ఆఖరిగా నువ్వు ఒక్కడే మిగిలావు. నీ నిర్ణయమే ప్రధానం. ఏంటి? ఏమీ మాట్లాడలేదు. ఆఖరిగా ఏమన్నాడు తెలుసా? నేను వెనుదిరగను, వెనుకాను, నేను యేసుని మాత్రమే వెంబడిస్తాను. అతన్ని చంపేస్తాను. విన్నారమ్మా? నాటెక్ చనిపోయిన తర్వాత ఏమండి ఆ నలుగురు తీసుకెళ్ళిపోతారు. ఆ తెగ ప్రధాని, ఏ ప్రధాని అయితే ఈ నలుగురిని చంపేయించాడు దగ్గరుండి, అతను ఒకటే మాట అంటాడు. ఇతను అంత దృఢంగా నిలబడి నేను వెనుదిరుగను, వెనుకాడని నీ వెనుకంచి వేయక వెనుకాడక అంత నిక్కచ్చిగా నిలబడ్డాడంటే ఆ గొప్ప విశ్వాసం ఎటువంటిదో, తనను నిలబెట్టినటువంటి ఆ విశ్వాసం ఎటువంటిదో, ఆ విశ్వాసమునకు కారకుడైన యేసు ఎటువంటి వాడో నేను కూడా రుచి చూచి చెవి చూడాలి. ఉన్నారా? ఇటువంటి గొప్ప పట్టుదలను, పంతమును నేను ఎక్కడా ఎప్పుడూ చూడలేదు. నేను ఈ పంతమును కాదు, ఈ పంతం వెనుకున్న యేసును నేను ఏ విధము చేతనైనను కనవాలి. విన్నారమ్మా? ఆ పిమ్మట ఆ తెగ యొక్క ప్రధాని, ఆ తెగలో వాళ్ళందరూ కూడా ప్రభు చెంతకు నడిపించబడ్డారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.